హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అమ్మోస్ ఫుడ్ బుక్. ఈరోజు నేను మీకు వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగును వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వంకాయని తీసుకోవాలి. మీ దగ్గర ఇలా గ్రిల్ చేసుకునేది ఉంటే దాని మీద పెట్టి కాల్చుకోండి, లేదంటే డైరెక్ట్గా బర్నర్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. మధ్య మధ్యలో వంకాయని తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. మనకి వంకాయ బాగా కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత పొట్టును తీసుకోవాలి. మీకు వెంటనే పొట్టు తీసుకోవాలి అనుకుంటే ఒక 2 నిమిషాలు కోల్డ్ వాటర్లో పెట్టుకోవాలి. ఇలా పొట్టు మొత్తాన్ని తీసుకోవాలి. దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 ఇంచ్ అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 నిమిషం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కాల్చి చిన్న పీసెస్గా కట్ చేసిన వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా సాల్ట్ కలిపి పెట్టుకున్న పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్, రోటీ ఎందులోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.